మీకు ₹1,00,00,000 శాలరీ ఉండే ఒక జాబ్ ఇస్తే ఆఫర్ ని మీరు వదులుకుంటారా? వదులుకోరు కదా. కానీ ఒక అమ్మాయికి ఆఫర్ వస్తే ఆ ₹1,00,00,000 ఆఫర్ ని వదిలేసింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి 4,000 crores బిజినెస్ ని రన్ చేస్తుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి మెడ్రాస్ లో 2005 లో కంప్లీట్ చేసింది. తర్వాత తన ఎంబీఏ కోసం ఐఐఎం లో 2007 లో కంప్లీట్ అయింది. ఆ ఎంబీఏ చేసే టైంలోనే తనకి జూషే బ్యాంక్ ఒక బ్యాంక్ ఆఫర్ వస్తే 1 crore శాలరీతో తను దాన్ని వదిలేసి తను 2007 లో ఫెడ్జల్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసి కొన్ని రోజులకే క్లోజ్ చేసి తర్వాత ఫ్యాబ్ బ్యాగ్ అని 2012 లో బ్యూటీ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అనే దాన్ని స్టార్ట్ చేసి తను చిన్నగా షుగర్ కాస్మెటిక్స్ అనే దాంట్లోకి 2015 లో ఎంట్రీ అయింది. అలా దాన్ని గ్రో చేస్తూ వినీత అక్కడొక్కటే కాకుండా మీడియా ప్రెజెన్స్ లో ఇంకా ఒక షార్క్ ట్యాంక్ ఇండియా అనే షోలో కూడా తను ఒక జడ్జిగా, ఇన్వెస్టర్గా, ఒక పబ్లిక్ ప్రొఫైల్గా తను పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేసుకుంది. అంతేకాకుండా తను కౌన్ బనేగా కరోడ్పతిలో కూడా తను పార్టిసిపేట్ చేసింది. ఈ విధంగా తను నెలకి 10,000 రెంట్కుండే ఆ లివింగ్ స్టైల్ నుంచి ఇప్పుడు 4,000 crores బిజినెస్ కి తను ఎదిగింది. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో అవ్వండి.